ఏ హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మేమైతే రాఖీకి వచ్చినాం. మా ఇంటికి ఆడ ఇప్పుడు మార్నింగ్ లేచి పొద్దుగాల లేచినాం. ఆయన అయితే ఫిష్ తెచ్చిండు, మీకు చూపిస్తా. అక్కడ నాకైతే చూపిస్తారండి. ఏం చేస్తున్నావు? తింటావా? నీ కొరకే పొద్దుగాల పోయి తీసుకొచ్చు. అరే కూర్చొస్తా పైకు. పొద్దుగాల 5 గంటలకు లేచి డిండి ప్రాజెక్ట్ మాకు దగ్గరనే కాబట్టి అడిగిపోయినాం. అంటే ఫ్రెష్గా దొరుకుతాయి ఇవి జస్ట్ ఫ్రై చేయడానికి. ఇంకోటి అయితే పెద్ద చేప అని 3.5 కిలోలు బొచ్చే తీసుకున్నాం, అది కూడా అలాగే. ఇంకోటి అయితే 13 కిలోలు ఉండే, మరి పెద్దగా ఉందిగా, అందుకని తీసుకోలేదు. ఇవే జస్ట్ ఈ ఫ్రై కూర కాబట్టి ఇవి తీసుకున్నాం. నాకు ఫ్రైకి అయితే ఇవి సరిపోతాయి, అన్నీ బతికి ఉన్నాయి. ఇవి ఆడైతే తక్కువ దొరుకుతుంది, డిండి దగ్గర పోతే ఫ్రెష్ ఉంటాయి, తక్కువ దొరుకుతాయి. మా వైఫ్ ఏమో చికెన్ తినదు కాబట్టి ఇవి తీసుకొచ్చినాం పోయి. మా అమ్మాయి అయితే మొత్తం రొట్టెలు చేసింది. లాస్ట్ అయిపోయిందా రొట్టెలు? అయిపోయినాయి. పండుగకు వచ్చిర్రు, రాఖీ పండుగకు వచ్చిర్రు. మా అమ్మాయి చికెన్ తినదు. 10 కిలోలు చేపలు తెప్పించిన, 5 కిలోలు ఫ్రై చేపిస్తున్నా చేస్తున్నా. ఇంకా 3 కిలోలు రొట్టెలు చేసి రొట్టె మీద తినాలి, అవి చారు చేయాలి. అవి ఇలా పండుగ. నిన్న రాగి కట్టరు, ఇలా పండుగ. నిన్న శనివారం ఎవరు తినరు. ఏం చేస్తున్నావు? మంచిగా చేపలు వండినప్పుడు ఇవి అన్నీ పెట్టాలి. ఇవేనండి, ఇదిగో 5 kgs ఉన్నాయి. ఇవైతే కర్రీకి, అవైతే ఇప్పుడు దాకా చెప్పిన కదా ఫ్రై అని, అవైతే ఫ్రై చేసుకోవాలి. ఇవైతే కర్రీ. అది కూడా మీకు చూపిస్తాను మా అమ్మ ఎట్లా కర్రీ చేస్తుందో.